గోమాత రక్షణ, సేవ, పూజ అత్యంత పుణ్యప్రదమని భారతీయ పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయి. ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారు. గోమాత మహిమ ఇంతా అంతా కాదు. రామాయణం లో కామధేనువును విశ్వామిత్రుడు బలవంతంగా వశిష్ఠ మహర్షి నుండి తీసుకుపోవటం, తత్పర్యవసానాలు, భాగవతం లో శ్రీకృష్ణుడు గోవుల పట్ల ప్రకటించిన అవ్యాజమైన ప్రేమ వంటివెన్నో ఇందుకు తార్కాణాలు. నేటికీ వివాహ తంతులో భాగంగా కన్యాదానంతో పాటు గోదానమూ ప్రశస్తమని పురాణాలు పలుకుతున్నాయి. జనన మరణాలు, పట్టాభిషేకాలు, ఉత్సవాల వేళల్లో గోదానం ఒక గొప్ప సందేశం. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో దేవతలకు అభిషేకం చేయడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఎన్నో ఔషధగుణాలతో సంపూర్ణ ఆరోగ్యానికి పుష్టినిచ్చేవిగాను పలు పరిశోధనల్లో ఇవి విశేషమైన గుర్తింపును పొందాయి. గోవు ఉత్పత్తులన్నీ అత్యంత విలువైనవి, పవిత్రమైనవి. మనిషి తెలిసి తెలియక చేసిన పాపాలకు పరిహారంగా అంత్యక్రియల వేళ నరక ప్రయాణంలో వైతరిణీ నది, చీము, నెత్తుటితో కూడిన దాటడానికి గోదానం శ్రేష్టమని గరుడ పురాణం చెబుతున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.